ఏజా 205 ఛానల్కి మీకు స్వాగతం. వీడియో చూసే ముందు కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో కనుక మనం చూసుకున్నట్లయితే పోవా 5 Pro గురించి అయితే మనం మాట్లాడుకుందాం. టెక్నో నుంచి న్యూ లాంచ్ అయితే అవ్వింది. ఇది సేల్ అనేది మనకి అమెజాన్లో 22 నుంచి అయితే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మొబైల్ ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇది డిస్ప్లే టైప్ వచ్చి ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే రావడం జరుగుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అండ్ 580 నిట్స్ రావడం జరుగుతుంది. ఇంకా డిస్ప్లే సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా రెవల్యూషన్ కనుక మనం చూసుకున్నట్లయితే 1080x2460 పిక్సెల్ రెవల్యూషన్తో రావడం జరుగుతుంది. ఇంకా ప్లాట్ఫామ్ కనుక మనం చూసుకున్నట్లయితే ఓఎస్ ఆండ్రాయిడ్ 13తో రావడం జరుగుతుంది. iOS 13తో రావడం జరుగుతుంది. ఇంకా ఇందులో మనకి ప్రాసెసర్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి చిప్సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ అనేది రావడం జరుగుతుంది. మనకి ప్రాసెసర్ అనేది 6nm చిప్సెట్తో రావడం జరుగుతుంది. కాబట్టి మనకి మీడియం గేమింగ్ కావచ్చు, దేనికైనా సరే చాలా బాగుంటుంది ఈ ప్రైస్ రేంజ్లో. మనకి ఇందులో స్టోరేజ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇందులో 2 వేరియేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి 128 ఒకటి 256 మనకి రెండు కూడా మనకి 8GB ర్యామ్తో రావడం జరుగుతుంది. 8GB ర్యామ్ ఎక్స్పాండబుల్ ఉంటుంది. ఇంకా కెమెరా కనుక మెయిన్ కెమెరా మనం ఇందులో చూసుకున్నట్లయితే 50MP వైడ్ యాంగిల్ కెమెరా రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ మీరు వీడియో రికార్డింగ్ అనేది 2K రికార్డింగ్ దాకా చేసుకోవచ్చు ఫుల్ హెచ్డి. ఫ్రంట్ కనుక మనం చూసుకున్నట్లయితే 16MP కెమెరా ఉంటుంది అండ్ ఫ్రంట్ మీరు ఫుల్ హెచ్డి వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ సౌండ్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ అనేవి ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు గేమింగ్ కావచ్చు, ఎప్పుడైనా వీడియోస్ కావచ్చు, మూవీస్ కావచ్చు చూసేటప్పుడు మీకు సౌండ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది స్టీరియో స్పీకర్స్ వల్ల, డ్యూయల్ స్పీకర్తో. అదేవిధంగా మనకి ఇందులో ఆడియో జాక్ కూడా ఇవ్వడం జరిగింది. 3.5mm ఆడియో జాక్. ఇంక ఇందులో మనకి NFC సపోర్ట్, FM రేడియో కూడా ఉంటుంది. USB Type-C 2.3 కూడా మనకి సపోర్ట్ ఉంటుంది. OTG మనం ఏదైనా కావాలనుకుంటే కనెక్ట్ చేసుకుని డేటా ట్రాన్స్ఫర్ అనేది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఫింగర్ ప్రింట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ కూడా మనకి అదే. బ్యాటరీ విషయానికి కనుక మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 5000 mAh మెగా బ్యాటరీతో రావడం జరుగుతుంది. ఇది మనకి 0 to 50% అనేది ఓన్లీ 15 minutesలో ఛార్జ్ అవుతుంది అనేది వీళ్ళు అడ్వర్టైజింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంక మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అప్ టు 10 watts దాకా. ఇంకా ఇందులో మనం మెయిన్లీ కనుక మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లైట్ ఇండికేషన్ ఫ్రెండ్స్. మనకి బ్యాక్ సైడ్ లైట్ ఏదైతే ఉందో అది మనకి కలర్ రెవల్యూషన్తో రావడం జరుగుతుంది. మనకి ఇది మెయిన్లీ నోటిఫికేషన్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ గేమింగ్లో మనకి చాలా ఎఫెక్టివ్గా ఫీల్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.